ఇక సింహరాశి వారికి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదం సింహరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అంటే వీరికి మధ్యమంగా ఉంటుంది. ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి వ్యవస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమగు శుభ ఫలితాలను, ఆయుర్వృద్ధిని, ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు అష్టమ ద్వితీయ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేష ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి సప్తమ జన్మస్థానములందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితములను ఇస్తారు. ఆధ్యాత్మికంగా రాణిస్తారు. కుటుంబ వ్యవస్థ బలోపేతమవుతుంది ఈ రాశి వారికి.